వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. జందాల్ నిర్వాసితుల నిరాహార దీక్షలు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఎస్కోట మండలం బొడ్డవరంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కలిసిన జందాల్ భూ నిర్వాసితులు. ఈ సందర్భంగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో జందాల్ అల్యూమినియం కర్మాగారం వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కలుగుతుందన్న ఆలోచనతో మా ప్రాంత పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు, జందాల్ ప్రతినిధులందరూ సమాలోచన చేసి మా భూములను జందాల్కు అప్పగించడానికి అంగీకరించాము. కంపెనీ ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి నగదు మరియు షేర్లు మాకు ఇస్తామని మమ్మల్ని నమ్మించి ఈ రోజు అమాయకులైన గిరిజనులు, హరిజనులు మరియు ప్రజలను మోసం చేసే స్థితికి యాజమాన్య వారు వచ్చారు. మాకు విభేదాలు, అనుమానాలు కలిగే విధంగా ఇదివరకే జారీ చేసిన షేర్లు మొత్తం అందించే విషయానికి సంబంధించి ఆ గ్రామం వాళ్ళు సంతకాలు చేశారు. ఈ గ్రామం వాళ్ళు సంతకాలు చేశారు. షేర్లకు బదులు నగదు మొత్తం ఇచ్చేయమని అన్నారు. మీరు కూడా సంతకాలు చేసేయండి, లేదంటే భవిష్యత్తులో నగదు అందదని కొంతమంది మధ్యవర్తుల ద్వారా భయపెట్టి కొంతమందితో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. కంపెనీ ఏర్పాటు కోసం సేకరించిన భూములలో జిందాల్ యాజమాన్య ఆధ్వర్యంలో అల్యూమినియం కర్మాగారానికి బదులు ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం చేపట్టే ముందు అందులో ఏర్పాటు చేయబోయే కంపెనీల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ స్థానికంగా ప్రజాభిప్రాయం సేకరించి పార్కులు ఏర్పాటు చేయబోయే కంపెనీల విషయమై విధి విధానాలను రైతులకు వివరించే విషయమై 45 రోజుల క్రితం సమావేశం ఏర్పాటు చేయాలని జిందాల్ సీఈఓ కనకారావు కోరుతూ పత్రికా ముఖంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కోరటమైంది. కానీ నేటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టనందుకు గాను నిరసనగా రేపటి నుండి జిందాల్ నిర్వాసితులు అందరూ నిరాహార దీక్షలు చేపడుతున్నామని తెలియజేశారు. బాగుపడతామని చెప్పేసి ఒక ఆశతో ఇచ్చారు. ఆనాడు ఇచ్చినప్పుడు కానీ ఫ్యాక్టరీ రన్ అయినప్పుడు రన్ అవుతుండగా మీరు ఈ ఉద్యోగంలో ఉన్నారు, మీరు రిటైర్ అయిపోయినారు, మీకు ఉద్యోగం ఆపిస్తున్నామని చెప్తే అర్థం ఉంది. అంతేగాని ఏదో షేర్లు ఇస్తున్నారు, నెలకి ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నారు తప్ప మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. చాలా తప్పు నిర్ణయము. యాజమాన్యం కూడా దీన్ని గుర్తించి యాజమాన్యం తప్పుడు నిర్ణయాలు తీసుకుంది కనుక ఆ కంపెనీలో ఏదైనా మెటీరియల్ ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటారు మెటీరియల్ తయారు చేసి. అదేవిధంగా అందులో పని చేసినటువంటి వాళ్ళకి మాత్రం ఆచి తూచి జీతాలు తక్కువ ఇవ్వడము, షేర్లు రేట్లు సరిగ్గా పెంచకపోవడం, తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం చేసి ఎక్కువ గిరిజనులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏదో గవర్నమెంట్ మేము ఏదో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఏదో చేస్తామని చెప్పి సంబరం కాదు. తప్పనిసరిగా ఇది చేసి చూపించి న్యాయం జరిపించాలని చెప్పి నేటి ప్రభుత్వాన్ని కూడా, నాయకులు కూడా కోరుతూ ఈ సమావేశం మరి ఇదే కాదు ఇంకా ఉధృతం చేస్తాం. ఆమరణ దీక్ష కూడా కూర్చొని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ యాజమాన్యం దిగి రావాలి, యాజమాన్యం దిగి రావాలి, న్యాయమైన మా కోరికలను తీర్చాలి, మా కోరికలను తీర్చాలి, న్యాయమైన మా కోరికలను తీర్చాలి. ఎంఎస్ఎంఈ పార్క్ ఎప్పుడు నిర్మిస్తారో తెలియజేయాలి, ఎంఎస్ఎంఈ పార్క్ ఎప్పుడు నిర్మిస్తారో తెలియజేయాలి, కంపెనీలో ఏ కంపెనీలు వస్తాయో తెలియజేయాలి, ఏ కంపెనీలు వస్తాయో తెలియ. నమస్కారం సార్, నా పేరు పొడుగు రేవతి. నేను బొండవరం పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాను. గత 20 సంవత్సరాల క్రితం నుండి మేము పంట పొలం పోడిని సంపాదించుకున్నాం. మా తల్లిదండ్రుల కాడ నుంచి కష్టపడి దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. అయితే మధ్యకాలంలో 2008లో జందాల్ అనే ప్రభుత్వం మా అధికారుల ద్వారాగా బొడవారి గ్రామానికి ప్రతి ఒక్కరూ ఎన్నికై మా అధికారులు మాట విని మేము జందాల్ యాజమాన్యానికి సిద్ధపడి ఉన్నాం. అయితే అందులో మాది సాగు పంట, ఆ పంటకు పట్టా భూమి కూడా చేస్తామని మా అధికారుల మధ్యలో మేము ఉండేటప్పుడు ఈ జందాల్ అనే యాజమాన్యం మొదలైంది. అయితే మా అధికారుల పక్షంగా మేము ఆ భూమిని వారికి స్వాధీనపరిచాం. ఇప్పుడు వారికి మాకు ఎటువంటి సలహా కానీ వాటి తాలూకా సిబ్బంది విషయంలో కానీ ఎటువంటి అవగాహన రాలేదు, ప్రతిఫలం లేదు. తర్వాత వాటి కోసం మేము మా అధికారులతో మేము మాట్లాడేటప్పుడు మీకు కావాల్సిన న్యాయం మేము జరిగిస్తాం. అయితే మీరు ప్రతి ఒక్క అధికారితో మాట్లాడుతున్నాం, మీకైతే న్యాయం జరగాలని ఈ అధికారంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తున్నామని చెప్పారు. అయితే వాటికి మేము ఆనుకొని మాకు న్యాయం జరిపిస్తారని సాగు ప్రకారంగా మేము ముందుకొచ్చి పోరాడుచున్నామండి. దయచేసి మా సాగుకుల ప్రతిఫలం మాకు ఇప్పించాలని
జిందాల్ సిబ్బందికి అడుగుతున్నాం. అదే సాగు మీద బతుకుతున్నారు మీకు ఇదే సాగు మీద బతుకుతున్నాం.